ఈ మధ్య కాలంలో కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే, ఈ ఎక్స్‌టెన్షన్‌లో టాయిలెట్స్ తీసుకోవచ్చు కదా! అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే శాస్త్రాన్ని కొంతమంది భ్రష్టు పట్టించడానికే పుట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఏ విధంగా అంటే ఎక్స్‌టెన్షన్‌లో టాయిలెట్స్ తీసుకోవడం మంచి పద్ధతి అని చెప్పేసి సందులు మనం ఏమైతే కారిడార్ అంటే ఈ సెట్ బ్యాక్స్ వదులుతామో దానిలోనికి బెడ్‌రూమ్స్‌లోంచి ఎక్స్‌టెన్షన్ తీసి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కింద నిర్మించి ఇవి గృహ గర్భంలో లేదు కదా అని చెప్తున్నారు. కానీ ఇది పురాతన వాస్తు శాస్త్రంలో ఎక్కడుంది అనే విషయాన్ని వాళ్ళు ఆధారంతో చూపించలేరు. ఎందుకంటే పురాతన వాస్తు గ్రంథాలు వేటిలోని కూడా ఎక్స్‌టెన్షన్‌లో టాయిలెట్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ అనే కాన్సెప్టే లేదండి. అదే విధంగా ఏ వాస్తు గ్రంథం చూసినప్పటికీ ఇంటికి 4 భుజాలు మాత్రమే ఉండాలి. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఇలా 4 భుజాలు మాత్రమే ఉంటాయండి. ఈ ఎక్స్‌టెన్షన్‌లో టాయిలెట్స్ తీస్తే ఒక టాయిలెట్ తీస్తే 7 భుజాలవుతాయి. 2 టాయిలెట్స్ తీస్తే 10 భుజాలవుతాయి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు.